హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? స్కూల్ టూర్లో ఒక ఐలాండ్లో నా క్రష్తో దబిడి దిబిడే పార్ట్ 2కి స్వాగతం. మీరు ఈ స్టోరీ పార్ట్ 1 చూడకపోతే డిస్క్రిప్షన్లో ఉంది, త్వరగా వెళ్ళి చూసేయండి. మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని తెలుగు రొమాంటిక్ సెక్స్ రిలేటెడ్ స్టోరీస్ మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఆ రోజు నైట్ నవ్య, నేను ఫుల్లుగా ఎంజాయ్ చేశాక షిప్లో ఎక్కి మా ఊరు వచ్చేశాము. ఇంటికి వచ్చిన తరువాత నాకు ఆ విషయమే గుర్తుకు వస్తున్నాయి. నేను నా మనసులో నేను చాలా లక్కీ, అలాంటి కత్తిలాంటి నవ్యతో సెక్స్ చేశాను అని అనుకున్నాను. కానీ మళ్ళీ చేస్తే బాగుంటుంది కదా అని అనుకున్నాను. తర్వాత రోజు స్కూల్కి వెళ్ళాను. నవ్యాన్ని చూస్తే చాలా అందంగా ఉంది. తనతో మాట్లాడాలి అని అనుకున్నాను. కానీ ఆ రోజు ఆగస్టు 14. స్టూడెంట్స్ అండ్ టీచర్స్ గ్రౌండ్లో ఉన్నారు. నేను నవ్య దగ్గరకు వెళ్ళాను. నవ్య, నీతో మాట్లాడాలి అని అన్నాను. ఒకసారి ఇలా వస్తావా అని అడిగాను. ఆగరా వినయ్, ఇక్కడ అందరూ ఉన్నారు. ఇప్పుడు వస్తే డౌట్ వస్తుంది. 5 నిమిషాల తర్వాత వస్తానని చెప్పింది. 5 నిమిషాల తరువాత తను వచ్చింది. నేను తను తీసుకొని ల్యాబ్ రూంలోకి వెళ్ళాను. ఎందుకు వినయ్ నన్ను పిలిచావు అని నన్ను నవ్య అడిగింది. నేను నవ్యతో, నవ్య నవ్య అంటూ సిగ్గుతో, నవ్య మాటమాటికి నువ్వే గుర్తుకు వస్తున్నావు, నిన్ను నేను మర్చిపోలేకపోతున్నాను. నాకు నిన్న మన మధ్య జరిగిన విషయాలే గుర్తుకు వస్తున్నాయి, అసలు ఆపుకోలేకపోతున్నాను. నాకు కూడా వినయ్ సేమ్ నీలాగే అనిపిస్తుంది. కానీ ఏం చెయ్యను. నవ్య, మళ్ళీ ఒకసారి సెక్స్ చేసుకుందామా అని నేను అడిగాను. అమ్మో, మళ్ళీనా ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ప్లీజ్ ప్లీజ్ నవ్య, మళ్ళీ ఒకసారి ప్లీజ్ అని నేను అన్నాను. సరే, నాకు నీతో చేసుకోవడం బాగా నచ్చింది. కాని ఇప్పుడు వద్దు, లేబ్లో ఎవరైనా చూస్తారు. కాని ఒక్క విషయానికి చెప్పు అని నన్ను తను అడిగింది. ఏమిటో చెప్పు నవ్య అని నేను అడిగాను. నిన్న రాత్రి మనిద్దరం చక్కగా సెక్స్ చేసుకున్నాము కదా, నేను ప్రెగ్నెంట్ అయిపోతానా అని అడిగింది. నేను నవ్వుతూ, నేను అంత తెలివి తక్కువ వాడిని కాదు నవ్య. నిన్న రాత్రి సెక్స్ చేస్తున్నప్పుడు లాస్ట్ మినిట్లో హెచ్పీ కార్ ఏ టైంకి నా పాము బయటికి తీసేశాను. నా హెచ్పీ బయట పడిపోయింది. పాము అంటే ఏమిటి అని నవ్య నన్ను అడిగింది. నేను నవ్వుతూ, అది కూడా తెలియదా నవ్య, పాము అంటే మొగ్గ అని అర్థం అని చెప్పాను. తన కొంచెం సిగ్గుపడుతూ సరే వినయ్, నేను బయలుదేరుతాను అని చెప్పింది. నవ్య, ప్లీజ్ ఒక్కసారి. ఇప్పుడు వద్దు అని చెప్పాను కదా, రేపు మా రిలేటివ్స్ మ్యారేజ్ ఉంది. మా ఇంట్లో వారందరూ వెళ్ళిపోతారు. నేను నాకు ఫీవర్ అని చెప్పి ఉండిపోతాను. అప్పుడు మనం చక్కగా ఎంజాయ్ చేసుకోవచ్చులే అని అంది నవ్య. కానీ నేను కొంచెం కామ్గా, ఇప్పుడు ఒక లిప్ కిస్ ఏనా ఇవ్వొచ్చు కదా అని అడిగాను. సరే పెడతా అని చెప్పి తన చేతితో నా షర్ట్ పట్టుకొని లిప్ లాక్ చేసింది. నా పాము పైకి లేచింది. నేను తనను నా నడుము పైకి ఎక్కించుకుని గోడకు తనను ఆని పెట్టుకుని లిప్ లాక్ చేశాను. అలా ఆ మూమెంట్ గడిచిపోయింది. స్కూల్ నుండి ఇంటికి తిరిగి వచ్చాను. తెల్లవారింది. నా ఫోన్ మోగింది. ఎవరు అని చూస్తే నవ్య ఫోన్ చేస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేస్తే, ఒరే వినయ్, మా ఇంట్లో వాళ్లందరూ వెళ్ళిపోయారు, నేను ఒక్కదాన్నే ఉన్నాను, నువ్వు వెంటనే వచ్చేరా అని చెప్పింది. నేను వెంటనే లేచి రెడీ అయి తన ఇంటికి వెళ్ళాను. ఎవరైనా చూస్తున్నారేమో అని చూశాను. చుట్టుపక్కల ఎవరో చూడడం లేదు. తన ఇంట్లోకి వెళ్ళి చూశాను. హాల్లో ఎవరూ లేరు. బెడ్ రూంలో ఎవరు ఉన్నట్టు చూశాను. అలా కొంచెంగా లోపలికి వెళ్ళి తలుపు తీసి చూస్తే నవ్య ఉంది. మంచం పైన పడుకొని ఉంది. నవ్య నాతో, ఏమిటి ఇంతసేపు, ఎంతగా వెయిట్ చేస్తున్నానో తెలుసా అని అంది. సారీ నవ్య, కొంచెం లేట్ అయింది అని చెప్పాను. అలా మాట్లాడుతుండగానే తను నా లిప్ పై లిప్ లాక్ చేసింది. తను నా షార్ట్ విప్పింది, తన డ్రెస్ కూడా తీసేసింది. నేను తనను మంచం పైకి తోశాను. నన్ను తన పైకి లాక్కుంది. నేను తనను కాల నుండి ముద్దులు పెట్టుకుని పైకి వస్తున్నాను. తన పువ్వు దగ్గర ముద్దు పెట్టాను. తను కొంచెం కొంచెంగా అరుస్తుంది. నేను నా మొగ్గ బయటకు తీశాను. అది చాలా పెద్దదిగా అయిపోయింది. నవ్య అది తీసుకుని నోట్లో పెట్టుకుని అలా కొంచెం టైం ఎంజాయ్ చేశాము. తరువాత నా పాము బయటకు తీసి తన పువ్వులో తోశాను. లోపలికి వెళ్లడం లేదు, కొంచెం ఆయిల్ వేసి లోతుగా తోశాను.
తను గట్టిగా అరుస్తుంది. అలా గంటసేపు ఎంజాయ్ చేశాం మేమిద్దరం. ఇలా టైం దొరికినప్పుడల్లా మేమిద్దరం చాలా బాగా ఎంజాయ్ చేసుకునే వాళ్ళం. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి కథ. మీకు బాగా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.